వావ్, ఎన్టీఆర్ డాన్స్. హే జాస్మిన్, విన్నావా? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ షూట్ గురించి సోషల్ మీడియాలో తుఫాన్ వీస్తుంది. అవును బ్రో, నేను కూడా చూసా, అందుకే డాన్స్ చేస్తున్నా. ఈసారి ప్రశాంత్ నీల్ ఇండియా దాటబోతున్నారంట. చునీషియాలో షూట్ ప్లాన్ చేసుకున్నారంట. ఓ మై గాడ్, యూజువల్లీ ఆయన సినిమాలంతా ఇండియాలోనే షూట్ చేశారు కదా. సలార్, కేజీఎఫ్ సినిమాలన్నీ అలానే షూట్ చేశారు. అవును, కానీ ఈసారి మాత్రం డ్రాగన్ స్కేల్ పాన్ ఇండియా కంటే బిగ్గర్ గానే ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ తన సిగ్నేచర్ యాక్షన్ తో స్క్రీన్ షేక్ చేయబోతున్నాడంట. నిజంగా ఆ లెవెల్లో ఉండబోతుంది. టునీషియాలో వారం రోజుల లొకేషన్ హంట్ జరుగుతుందట. డెజర్ట్స్, బీచెస్, స్పెషల్ యాక్షన్ బాక్స్ అన్ని అక్కడే ప్లాన్ చేస్తున్నారట. వావ్, ఎవరెవరు వెళ్తున్నారు అక్కడికి? ప్రశాంత్ నీల్ తో పాటు ఆర్ట్ టీమ్, యాక్షన్ టీమ్, టెక్నికల్ టీమ్ అన్ని టీమ్స్ వెళ్తున్నాయంట. ఈ సినిమాకి టర్నింగ్ పాయింట్ ట్యునీషియా సీన్స్ అవుతాయంటున్నారు. అంటే మైండ్ బ్లోయింగ్ విజువల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. తారక్ కూడా దానికి సూపర్ సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నాడంట. చాలా కష్టపడి చాలా వెయిట్ లాస్ అయ్యి స్లిమ్ గా మారాడు అంటున్నారు. ఎస్ బేబ్స్, నిన్న ఇన్స్టాలో చూసా. ఆ లేటెస్ట్ ఫోటోలో ఎన్టీఆర్ ఎంత షార్ప్ గా ఉన్నాడో. ప్రశాంత్ నీల్ డిమాండ్ ప్రకారం లీన్ లుక్ కోసం ఎన్టీఆర్ ఫుల్ ఫోకస్ చేస్తున్నాడు జిమ్ లో. ఎన్టీఆర్ యాక్షన్ అంటే థియేటర్ షేక్ అవుతుంది కదా. అందులో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో అంటే ఓ మై గాడ్, ఎక్స్ప్లోజన్ గ్యారంటీ. ఇంకా ఒక టాక్ విన్నా, ట్యునీషియా షెడ్యూల్ కి ముందు హైదరాబాద్ లో ఒక చిన్న షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారంట. కానీ తారక్ ఆ షెడ్యూల్ కి జాయిన్ అవుతాడా లేదా అనేది క్లారిటీ రాలేదంట. అంటే టునేషియా షెడ్యూల్ ఫుల్ ఫైర్ అవబోతుంది అనమాట. లోకల్ ఫైటర్స్ ని కూడా రిక్రూట్ చేసుకున్నారంట. అంటే ఈ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి అన్నమాట. ప్రశాంత్ నీల్ యాక్షన్ అంటే కేవలం ఫైట్స్ కాదు, ఫీల్, సౌండ్ బ్లాస్ట్, విజువల్ ఇంపాక్ట్, థియేటర్ ఎక్స్ప్లోషన్ అన్ని కలిపితే టీ సునామీనే. ఇక అదే కదా, కేజీఎఫ్ లో యష్ ని ఎలా రీడిఫైన్ చేశాడో ఇప్పుడు తారక్ కి కూడా అదే లెవెల్లో ఒక న్యూ అవతార్ క్రియేట్ చేయబోతున్నా అని టాక్. ఈసారి తారక్ కి మాస్ అండ్ క్లాస్ బ్లెండ్ లుక్ ఉండబోతుందంట. ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, ఎన్టీఆర్ స్లిమ్ లుక్ లో డెజర్ట్ లో బైక్ రైడ్ చేస్తూ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో బ్లాస్టింగ్ షాట్స్, గూస్ బంప్స్ గ్యారంటీ. వీళ్ళిద్దరు కాంబినేషన్ కి ఫ్యాన్స్ ఇప్పుడే కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారట. టునీషియాలో షూటింగ్ స్టార్ట్ అయ్యేసరికి సోషల్ మీడియా మొత్తం ఫుల్ ఫైర్ మోడ్ లో ఉంటుంది. అయితే డ్రాగన్ టైటిల్ కి తగ్గట్టుగానే ఇండియా నుండి ఆఫ్రికా వరకు యాక్షన్ ఫైట్ స్ప్రెడ్ అవబోతుంది. ఒక్కసారి తారక్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబో స్క్రీన్ మీద కనపడితే పాన్ ఇండియా అంతా షేక్ అవ్వడం ఖాయం. అంటే సింపుల్ గా చెప్పాలంటే డ్రాగన్ ఇయర్ స్టార్ట్ అయిందనమాట. ఎస్ డ్యూడ్, ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. డింపుల్, మెగాస్టార్ చిరంజీవి కొత్త మూవీ విన్నావా? మెగా 158 బాబీ కొలి డైరెక్షన్ లో వస్తుంది కదా. విన్నా. ఏంట్రా హైప్? వాల్తేరు వీరయ్య ఇచ్చిన బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ మళ్ళీ చిరుతో కలవడం అంటే ఫ్యాన్స్ కి నాన్ స్టాప్ ఫెస్టివల్ అనే చెప్పాలి. ఆ కాన్సెప్ట్ పోస్టర్ విని నేను షాక్ అయ్యాను. బ్లడీ బెంచ్ మార్క్ సెట్ చేసిన బ్లేడ్ అని ట్యాగ్ లైన్, ఆ చిలక సింబల్, ఆ గొడ్డలి డిజైన్, అసలు రస్టిక్ మాస్ యాక్షన్ వైబ్స్ తగులుతున్నాయి. ఎగ్జాక్ట్లీ, బాబీ అంటేనే మాస్, ఎమోషన్, కామెడీ పర్ఫెక్ట్ మిక్స్ లో ఉంటాయి. ఇంకా చిరుతో ఆ మాస్ లెవెల్ డబుల్ అవుతుంది. కానీ గర్ల్స్, ఇంకో సర్ప్రైజ్ ఉంది. కాలీవుడ్ హీరో కార్తీ ఈ సినిమాలో పవర్ఫుల్ రోల్ చేయబోతున్నారంట. వావ్, నిజమా? కార్తీ రోల్ ఓన్లీ గెస్ట్ అపిరియన్స్ కాదు అంటున్నారు కదా. అవును, ఫుల్ లెంత్ క్యారెక్టర్ చిరుతో కలిసి స్క్రీన్ షేర్ చేయబోతున్నాడు. ఊపిరి తర్వాత కార్తిక్ కి తెలుగులో బలమైన క్రేజ్ ఉంది. ఖైదీ, కాకి, సర్దార్ ఎక్కడ చూసినా ఆయన పర్ఫార్మెన్స్ కి మాస్ ఆడియన్స్ రిపీటెడ్ గా వచ్చారే. ఇప్పుడైతే మెగాస్టార్ తో కాంబినేషన్ అంటే థియేటర్ షేక్ అవడం పక్కా. కానీ ఒక్క విషయం, 23 కోట్ల రెమ్యునేషన్ అంట కార్తీకి. అదే కదా, అందులో హీటెడ్ డిబేట్ నడుస్తుంది. కొందరు ఫ్యాన్స్ తమిళ హీరోకి ఇంత పెద్ద మొత్తమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొందరు అనలిస్టులు మాత్రం డిఫెండ్ చేస్తున్నారు. కార్తీకి తెలుగు మార్కెట్ స్ట్రాంగ్ గా ఉంది, ఆయన సినిమాలు డబ్బింగ్ అయినా హిట్స్ అవుతూ ఉంటాయి కాబట్టి బిజినెస్ వైపు చూసుకుంటేనే సరైన డెసిషన్ అని అంటున్నారు. అదే నిజం. ఖైదీ, సర్దార్ లాంటి సినిమాలు తెలుగులో బాగా వర్క్ అయ్యాయి. అందుకే ఈసారి రెమ్యునరేషన్ రేంజ్ కూడా పెంచేశాడు. ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడంట. అదిరిపోయిందే. ఆయన మహారాజా మూవీలో ఎంత న్యాచురల్ గా యాక్ట్ చేశారో చూసాం కదా. ఇప్పుడు చిరంజీవితో ఫేస్ టు ఫేస్ అంటే స్క్రీన్ షేక్ అవ్వాల్సిందే. బాబీ స్టైల్లో ఆ ఇద్దరు యాక్షన్ సీన్స్ థియేటర్స్ లో విజిల్స్, క్లాప్స్,
పూనకాలు గ్యారంటీ. మాస్ ఎమోషన్ తో పాటు ఇంపాక్ట్ కూడా పక్కా వస్తుంది. బాబీ ఇంటర్వెల్ బ్లాక్ డిజైన్ ఎలా చేస్తాడో మనకు తెలుసు కదా, ఆల్రెడీ వాల్తేర్ వీరయ్యలో చూపించాడు కదా. హీరోయిన్ గా మాలవిక మోహన్ ఫిక్స్ అయిందంట. ఆమె గ్లామర్ ప్లస్ యాక్టింగ్ రెండు సరిగ్గా ఫిట్ అవుతాయి ఈ రస్టిక్ యాక్షన్ డ్రామాకి. మ్యూజిక్ కి తమన్ కన్ఫర్మ్ అయ్యాడు. ఆయన ఇటీవల నేనే చేస్తున్నా అని చెప్పేశాడు. సౌండ్ ట్రాక్ థియేటర్స్ లో బ్లాస్ట్ అవుతుందేమోనే. ప్రెజెంట్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కే నారాయణ, లోహిత్ కలిసి భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. నవంబర్ ఎండ్ లో లేదా డిసెంబర్ స్టార్టింగ్ లోనే సెట్స్ పైకి వెళ్తుందంటే ఫస్ట్ షెడ్యూల్ లోనే అనురాగ్ షూట్ చేస్తున్నాడంట. అంటే ఆ లెవెల్ ప్లానింగ్ ఇప్పటికే మొదలైందన్నమాట. రిలీజ్ టైం ఫ్రేమ్ కూడా సెట్ అయింది. 2027 సంక్రాంతి. బాబీ, చిరు, కార్తీ, అనురాగ్, మాలవిక మోహన్, తమన్ ఈ 5గురు కాంబినేషన్ అంటే అల్ట్రా కమర్షియల్ ప్యాకేజ్ అనే చెప్పాలి. మాస్ యాక్షన్, బ్లడీ డ్రామా, మెగా పంచ్ అన్ని మిక్స్ అయ్యి చిరు రోడ్ తిరిగి మొదలవబోతుంది గర్ల్స్. ఒక్క మాటలో చెప్పాలంటే మెగా 158 కేవలం సినిమా కాదు, మెగాస్టార్ రీఇగ్నిషన్. పర్ఫెక్ట్ గా చెప్పావు భవి. హే బ్రో, గోపీచంద్ మల్లిని డైరెక్షన్ లో బాలయ్య నయన్ స్క్రీన్ షేర్ చేయబోతున్నారంట. అవునా, వీరసింహారెడ్డి తర్వాత గోపీచంద్ బాలయ్య అంటేనే మాస్ ఊర్ మాస్ అని చెప్పాలి. ఇక నయన్ జోడీ అయితే రాయల్ ఫీల్ పక్కా. సేమ్ థాట్. నయనతారకి ఆ రాయల్ వాక్, చీర లుక్ అన్ని సూట్ అవుతాయి. పీరియాడిక్ మూవీ అంటే ఆమె ప్రెజెన్స్ సినిమాకి సోల్ అవుతుంది. ఈసారి రాయల్ బ్యాక్డ్రాప్ లో స్టోరీ అంటున్నారు కదా. అవును, బాలయ్యను మహారాజుగా చూపించబోతున్నారు అంటున్నారు. ఈ మూవీ టీమ్ రాజస్థాన్ కోట్ లో లొకేషన్ హంట్ మొదలు పెట్టారంట. గోపీచంద్ మల్లేని ఆ ఆర్ట్ టీమ్ అక్కడే ఉన్నారంట. ఇప్పుడు ఎంత గ్రాండ్ స్కేల్ లో ప్లాన్ చేస్తున్నారంటే ఇమాజిన్ చేస్తేనే హై ఫీల్ వస్తుంది. అఖండ 2 ఫినిష్ అయ్యాకే బాలయ్య ఈ సినిమా స్టార్ట్ చేస్తారంట. గోపీచంద్ మల్లేని స్టైల్ అంటేనే డైలాగ్స్ కి మాస్ పంచ్, ఫైట్లకు ఫైర్ సౌండ్. ఇక హిస్టారికల్ సినిమా అంటే బాలయ్య రోర్ ప్లస్ నయన్ గ్రేస్ గ్యారంటీడ్ బ్లాక్ బస్టర్. నయనతార సెకండ్ ఇన్నింగ్స్ ఫుల్ ఫామ్ లో ఉంది. మెగాస్టార్ తో మన శంకర్ వరప్రసాద్ తర్వాత బాలయ్యతో కాంబో. అదేంటో పాన్ ఇండియా ఫీల్ వస్తుంది. నిజమే, ఆమె క్యారెక్టర్ క్లాస్ అయినా లుక్ మాత్రం మాస్ కి కనెక్ట్ అవుతుంది. అందుకే సీనియర్ హీరోల సరసన ఆమె ఫస్ట్ ఆప్షన్ అవుతుందేమో. హే, మీకు మ్యాటర్ తెలుసా? ఫౌజీ మూవీలో ప్రభాస్ చిన్నప్పటి రోల్ సుధీర్ బాబు కొడుకు దర్శన్ చేయబోతున్నాడట. దర్శన్ ముందు గూఢాచారిలో చిన్నప్పటి అడవి శేష్గా, సర్కార్ వారి పాటలో చిన్నప్పుడు మహేష్ బాబుగా నటించాడు కదా. ఇప్పుడు ప్రభాస్ చిన్నప్పటి రోల్. వావ్, ఆ లైనప్ చూడరా. ఈ సినిమాలో సంస్కృతిక డైలాగ్స్ చాలా హార్డ్. అలాంటిది దర్శన్ చాలా ఈజీగా చెప్పేశాడంట. అసలు ఆ డెడికేషన్ చూడు. వింటుంటే క్యూరియాసిటీ పెరిగిపోతుంది. యంగ్ ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందో చూద్దాం అనిపిస్తుంది. హను రాగుపూడి విజన్, మైత్రి ప్రొడక్షన్, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, ఈ కాంబినేషన్ టోటల్ క్లాస్ టచ్ లో గ్రాండ్ గా ఉంటుందని నా ఫీలింగ్. మొత్తానికి ఒకవైపు బాలయ్య నయనతార మాస్ రాయల్ స్టోరీ, ఇంకోవైపు సుధీర్ బాబు కొడుకు దర్శన్, యంగ్ ప్రభాస్ ఎమోషనల్ జర్నీ. 2 జనరేషన్ల సినిమాలు 2 వైపులా క్రేజ్. ఒకరిది పునరాగమనం, మరొకరిది కొత్త ఆరంభం. ఇదే టాలీవుడ్ మ్యాజిక్. పర్ఫెక్ట్ గా చెప్పవుతారా. అదే జోస్తో కాసేపు చిల్ అవుదాం రండి.